అండి, వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. శ్రీమాతే నమః. కంటెంట్ ఏంటంటే మరికొద్ది గంటల్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది చూడండి. పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా బిలీవ్ చేయండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో అంత మటుకే తీసుకోండి. బలవంతంగా ఇది నాదే అని చెప్పేసి మాత్రం తీసుకోండి. ఓకేనా? పాజిటివ్ వస్తే అది మన లైఫ్లో జరగాలని ప్రతి ఒక్కరూ మనం కోరుకుంటాం. శ్రీమాత్రే నమః. మరికొద్ది గంటల్లో ఏం జరగబోతుంది? బాబోయ్, కవర్ తీసుకుందాం అనుకుంటే సరే జడ్జిమెంట్ తీసుకుందాంలేండి. మరి కొద్ది గంటల్లో చూస్తున్న మా వ్యూవర్స్కి కర్మ ఏదో ఎండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఓకేనా? మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు? నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారా? పాజిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారా? పాజిటివ్ సిచ్యువేషన్లో ఉంటే మీరు నెగిటివ్లోకి వెళ్తారు. ఓకేనా? లేదు, మీరు నెగిటివ్ సిచ్యువేషన్లో ఉంటే పాజిటివ్ సిచ్యువేషన్లోకి మీరు తీసుకున్న దాన్ని బట్టి, మీ సిచ్యువేషన్ని బట్టి ఇది మనకు వస్తుంది. ఓకేనా? ఇది ఎవరికి ఏంటి అని అంటే ఇది జనరల్ రీడింగ్. ఓకేనా? ఇది నాదే అని మాత్రం బలవంతంగా లైఫ్ తీసుకోకండి. జడ్జిమెంట్తో ఒక కర్మ అనేది మీకు రివీల్ అవ్వడానికి, తగ్గిపోవడానికి సిద్ధంగా ఉంది. పితృదోషాలు అంటారా, కాలసర్పదోషం అంటారా, హెల్త్ అంటారా, వాటెవర్ ఏదైనా సరే అది కాస్త మీకు ఎండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. నెగిటివ్ సిచ్యువేషన్లో నుంచి మీకు నెగిటివ్ సిచ్యువేషన్ ఎండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా మీ లైఫ్లో చేంజెస్ రాబోతున్నాయి. మీరు దేనికోసమైనా వెయిట్ చేస్తుంటే ఒక చిన్న ఆఫర్ రాబోతుంది. ఒక రిలేషన్ మీకు వద్దనుకొని ఇంకో రిలేషన్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఒక న్యూ బిగినింగ్, ప్యాషనేట్ న్యూ బిగినింగ్ జరగబోతుంది. ఓకేనా? నాకు గూప్స్ బాక్స్ వస్తున్నాయి ఆ కార్డ్స్ చూడగానే. ద సన్తో మీకు చాలా పాజిటివిటీ రాబోతుంది. ఇక్కడ మన కార్డ్స్ని బట్టి మనం చెప్తాము. ఓకేనా? దాన్ని పాజిటివ్గానే తీసుకోండి. ద సన్తో చాలా 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 మీకు ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే రాబోతుంది. మీరు ఒక ఎంపరర్లా, ఒక నాయకత్వం, మీరు మాట్లాడిన దానికి మీ మాట 10 మంది వింటారు. ఒక బాస్ పొజిషన్కి రాబోతున్నారు. మీరు ఏదైనా ఒక పొజిషన్ కోసం వెయిట్ చేస్తున్నారా? లేదనుకుంటే బోనస్ కోసం వెయిట్ చేస్తున్నారా? సో కెరియర్లో ముందుకు వెళ్ళాలని వెయిట్ చేస్తున్నారా? ఏదైనా సరే ద సన్తో, ద ఎంపరర్తో ఒక బాస్ పొజిషన్ అయితే మీకు రాబోతుంది. ఆఫీస్లో మీరు ఏదైనా ట్రై చేస్తున్నారా? మీరు ఒక సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? మీరు మంచి పొజిషన్లో ఉన్నారా? మీరు చాలా స్ట్రాంగ్గా ఒక మంచి పాజిటివ్ పొజిషన్ అయితే మీకు రాబోతుంది. ఓకేనా? మరి కొద్ది గంటల్లో అంటే మనకు 74 అవర్స్ పట్టవచ్చు, లేదంటే 24 అవర్స్ పట్టవచ్చు. ఈ రోజు నుంచి మీరు ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పుడైనా కూడా చూసుకోవచ్చు. ఓకేనా? పాజిటివ్గా మాత్రం బిలీవ్ చేయండి ప్లీజ్. అయితే మనకి ది సన్తో మనకి 8 ఆఫ్ పెంటికల్స్తో ఏమైపోయింది? అందం మీద, డబ్బు పైన, ఆకర్షణ పైన, హెల్త్ పైన మీరు ఇలా రెస్ట్ మోడ్లో ఉండుంటే, ఒక సినారియో, ఇలా రెస్ట్ మోడ్లో కానీ మీరు కానీ ఉండుంటే ఇలా మీరు ఆకర్షణీయంగా మారబోతున్నారు. సూర్యభగవానుడు సింహరాశి, మన సింహరాశిలో ఉన్నాం కాబట్టి మనం ఏది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే అది మనకు
ఓకేనా? అదే మీ జీవితంలో జరగబోతుంది పాజిటివ్గా. అందుకే దయచేసి పాజిటివ్గా ఆలోచించండి అని చెప్తున్నాను నేను. అయితే మీకు మంచి అందం, తెలివి, జ్ఞానం ఆ సూర్య భగవానుడు ఇవ్వబోతున్నాడు. మీరు అలసిపోయి ఉన్నారా? మెంటల్గా, ఫిజికల్గా రెస్ట్ తీసుకోండి. మీరు ఇలా మారబోతున్నారా ఒక సినారియో. ఓకేనా? సో మీకు ఏమైపోయింది, ఎవరికైనా హెల్త్ సరిగ్గా లేక ఆ హెల్త్ విషయాల్లో దారులు వెతుకుతుంటే, మీకు దారులు వెతుకుతుంటే ఇక్కడికి వెళ్తే మీకు తగ్గిపోతుంది, అక్కడికి వెళ్తే మీకు తగ్గిపోతుంది, మీరు వీళ్ళని అప్రోచ్ అయితే మీకు తగ్గిపోతుంది, వాళ్ళని అప్రోచ్ అయితే మీకు తగ్గిపోతుంది అని చెప్పేసి అని ఎవరైనా మీకు సజెషన్స్ ఇస్తుంటే, మీరు దారులు వెతుకుతుంటే, వాళ్ళను స్పై చేస్తుంటే, ఎక్కడికి వెళ్తే మా హెల్త్ బాగా అవుతుంది, మేము ఎక్కడికి వెళ్తే నాకు కొంచెం హెల్త్ గ్రోత్ అవుతుంది అని కానీ మీరు ఆలోచిస్తుంటే ద సన్తో మీకు ఒక సొల్యూషన్ దొరకబోతుంది. గ్రాట్యూడ్ చెప్పుకోండి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. థ్యాంక్ యూ, గ్రాట్యూడ్ అని చెప్పుకోండి. ఏదైనా సరే కర్మ సిద్ధాంతాన్ని నుంచి ఎవరు తప్పించుకోలేరు. దాన్ని తగ్గించుకోవడానికి రెమెడీస్ చేసుకోండి. పాజిటివ్గా ఆలోచించండి, ప్రశాంతంగా ఆలోచించండి. అన్నీ మనిషి అన్న తర్వాత ప్రతీదీ అనుభవించాల్సిందే. మంచి అనుభవించాల్సిందే, చెడు అనుభవించాల్సిందే. ఓకేనా? నవ్వుకుంటూ దాన్ని స్వాగతించాలి. తప్పదు, ఇది తప్పదు. మనం వండుకుని మనమే తినాలి. ఓకేనా? మన బాధ మనమే పడాలి, మన నొప్పి మనమే పడాలి. అలాగే మనం చేసుకున్న దానికి చేసుకున్న మాదేవా అని మనం చేసుకున్న దాన్ని మనం తప్పదు, ఇక భరించాల్సిందే. కానీ మనం భరించాలంటే 100% భరించాల్సిందే. రెమెడీస్ చేసుకొని, యూనివర్స్ని ప్రేర్ చేసుకొని, భగవంత్ పాదాలు పట్టుకుంటే మనకు కనీసము ఒక 50% అయినా తగ్గిపోతుంది మనకు. అది నమ్మండి, అది బిలీవ్ చేయండి ఫస్ట్. ఓకేనా? మీకు దారులు దొరికేసేసి మీకు రెస్ట్ మోడ్లో ఉన్న మీకు హెల్త్ పరంగా మీరు ఏదన్నా ఆన్లైన్లో స్పై చేస్తున్నారో, ఎవరి కోసం మన సజెషన్స్ కోసం వెతుకుతుంటే మీ హెల్త్ గ్రోత్ అవుతుంది, మీకు సజెషన్స్ దొరుకుతాయి, మీకు దారులు దొరుకుతాయి. సన్తో మీ లైఫ్లో చాలా చాలా అబండెన్స్ రాబోతాయి. గ్రాట్యూడ్ చెప్పుకోండి. హెల్త్ పరంగా ఎవరైనా హెల్త్ పరంగా పదే ఆలోచిస్తుంటే హెల్త్ మీకు రికవర్ కాబోతుంది. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనము ఒక రిలేషన్ పరంగా వెతుకుతుంటే, మీరు ఒక పర్సన్ కోసం ఆలోచిస్తున్నా, మీ రిలేషన్లో మీకు దారులు కనపడకుండా మీరు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనుకుని ఆలోచిస్తుంటే ఒక సినారియో, మీ రిలేషన్ ఎండ్ అయిపోయింది, ఇంకా దానికి దారులు కనపడతలేదు అని చెప్పేస్తానని మీ పర్సన్, మీ మైండ్లో ఉన్న పర్సన్ ఎవరైనా చాలా మొండిగా ఉండి మీకు ఏది కూడా చెప్పకుండా ఉండుంటే ఆ పర్సన్లో మార్పులు రాబోతున్నాయి. ఓకేనా? వాళ్ళ మనసులో ఒక చిగురు అనేది చిగురించబోతుంది. మీ రిలేషన్ ఎండ్ అవ్వలేదు, మళ్ళీ మొదలవుతుంది అని ఒకటి. దానికోసం మీరు ఆన్లైన్లో స్పై చేస్తున్నా, మీ రిలేషన్ కోసం వెతుకుతున్నా, మీ రిలేషన్ పట్ల మీరు ఆలోచిస్తున్నా, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ద సన్తో మరి కొద్ది గంటల్లో మీకు ఒక పాజిటివ్ అనేది మీ పర్సన్ విషయంలో మీరు చూస్తారు. గ్రాట్యూడ్ చెప్పుకోండి. ఓకేనా? ప్రియతమా. సో మరి కొద్ది గంటల్లో ఇలా జరగబోతుంది. సడన్గా మీరు ఊహించినట్టుగా జరగబోతుంది. ఓకేనా? ఒక మంచి పొజిషన్ మీకు రాబోతుంది. ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం. ఇది నన్ను ఎందుకు వెంటాడుతుంది చెప్పండి? మనం ఏం చేస్తున్నారు? ఎవరు చూస్తున్నారండి? ఎవరు చూస్తున్నారు? ఏంటో ఏళ్ళనాటి శని కొంతమందికి చాలా దగ్గరలో ఉంది, ఎండ్ అవ్వడానికి దగ్గరలో ఉంది.
చాలా హీల్ అవుతారు, మీరు చాలా హీల్ అవుతారు, స్ట్రాంగ్ అవుతారు, చూసుకోండి. సో మనకు ఇంకా మరికొద్ది గంటల్లో ఏం జరుగుతుంది అనంటే, మీరు 7 of Cupsతో మీరు ఏ సిచ్యువేషన్లోనైనా దారులు వెతుకుతున్నా, భయపడుతున్నా, ఓకేనా, భయపడుతుంటే 7 of Cupsతో మీకు అసలు అర్థం కాక ఏ నిర్ణయం తీసుకోవాలో, మీరు దేనికోసమైనా ట్రై చేస్తున్నారా, ట్రై చేస్తుంటే మీకు అర్థం కాక మీరు భయపడుతుంటే భయపడకండి అని చెప్పేసి ద సన్తో మీకు ఒక పాజిటివ్ రాబోతుంది. ఎందుకు అనంటే ఫైనల్గా మనకి ఇక్కడ గ్రోత్ వచ్చేసేసింది. ఫైనాన్షియల్గా మీరేమన్నా భయపడి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే అది కాస్త మాకు అందదా, నేను పెట్టిన పెట్టుబడికి లాభం వస్తుందా రాదా అని మీరు ఒకవేళ ఆలోచిస్తుంటే డోంట్ వరీ, సారీ అండి, డోంట్ వరీ, మీరు పడ్డ శ్రమకి ఫలితం దక్కపోతుందని చెప్పేసానని చెప్తుంది. సారీ అండి, ఇక ఏం చెప్పలేను ఇక. అయితే ఇక్కడ మనకు ఈ డెవిల్ సిచ్యువేషన్లో ఎవరైనా ఉండుంటే, ఓకేనా, ద డెవిల్ సిచ్యువేషన్ బ్లాక్ మ్యాజిక్లో నుంచి ఏదైనా ఉండుంటే, లేదనుకుంటే మీకు ఇంటిమసీ ఆలోచనలు ఎక్కువ వస్తున్నా, మీరు భయపడిపోతుంటే, ఈ రిలేషన్ గ్రోత్ అవుతుందా అవ్వదా మీకు అర్థం కాని సిచ్యువేషన్ కనుకుంటే ద సన్తో మీరు భయపడాల్సింది ఏం లేదు. మీకు ఒక సొల్యూషన్ దొరకపోతుంది. మీ హెల్త్ పరంగా మీరు గ్రోత్ అవుతారు, మీకు మనీ పరంగా మీకు అబండెన్స్ రాబోతున్నాయి అని అర్థం, ఓకేనా. దగ్గు బాగా వస్తుందండి. ఇదండి, మరికొద్ది గంటల్లో మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టి మీకు ఇలా ఉండబోతుంది, ఓకేనా. ఏం తెలిసి అనుకుందాం. శ్రీమాత్రే నమః. మరికొద్ది గంటల్లో చూస్తున్న మా వ్యూవర్స్కి మీరేమి ఇవ్వబోతున్నారు ఏంజల్స్? రొమాన్స్, ట్రస్ట్, నమ్మండి. ఎస్ 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 తెగ వచ్చేస్తుంది కదా. పాజిటివ్ వస్తేనేమో సంతోషం, ఆ డెవిల్ వస్తుంటేనే భయం. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ One, 3, 5, 4, 5, 2, 3, once again, 2. ఓకేనా అండి. ఇక్కడ మనకు రాశులు వచ్చేసేసి మేషం, సింహ, ధనురాశి, మిథునం, తుల, కుంభరాశి, చాలా తక్కువ వచ్చినాయి. వృశ్చికం, కన్య, మకర రాశులు, ఓకేనా. చాలా తక్కువ కర్కాటక, మీన, వృశ్చిక రాశి చాలా చాలా తక్కువ వచ్చేసాయండి. చాలా అంటే చాలా తక్కువ వచ్చేసాయి, ఓకేనా. ఇక్కడ మనకు 11 నెంబరు, 21, 1 నెంబర్, 7 నెంబర్, 1 నెంబర్, 6 నెంబర్, 4 నెంబర్, 8 నెంబర్, ఈ నెంబర్లు వచ్చేసాయండి. నాకు ఫుల్ కఫ్ వస్తుందండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్న కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. మరి కొద్ది గంటల్లో మీకైతే ఇలా జరగబోతుంది. దయచేసి మాత్రం పాజిటివ్నే తీసుకుని నెగిటివ్ని మాత్రం తీసుకోకండి.
ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.